కాక్రోచ్ పార్టీని ప్రమోట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం ఇలాంటి కాక్రోచ్ ని శ్రీలంకలో చూసింది, బంగ్లాదేశ్ లో చూసింది, నేపాల్లో చూసింది. అట్లాంటి విప్లవాలు కావాలని మనం కూడా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గెలవలేమనుకున్న వాళ్ళందరూ కోరుతున్నారు. ఉన్న ప్రభుత్వాన్ని దించేసి అర్జెంట్గా ఇలా తీసుకెళ్లి కూర్చోబెట్టండి. నేపాల్లో ఏం పీకారు? ఏమొచ్చింది అద్భుతం? బాలేషా ప్రభుత్వం వచ్చింది. నేపాలీ ప్రజలకి ఆమె ఉపయోగపడిన దాంట్లో పైగా ఇండియాతో గొడవ పెట్టుకుని ఉద్యోగ ఉపాధికి దెబ్బతింటాం. బంగ్లాదేశ్ లో ఏం మార్పు వచ్చింది? ఒక వెధవ పోయి ఇంకో వెధవ వచ్చాడు. లేకపోతే శ్రీలంకలో ఏం మార్పు వచ్చింది? తన ఆర్థికంగా ఇప్పుడు అత్యున్నత స్థాయికి ఆమె వచ్చిన ఈ 3 దేశాలు లేదు కదా. మరి ఇక్కడేం సాధిస్తాం మనం? ఇక్కడ బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేశ భక్తితో కూడటం వేరు, దేశం మీద వ్యతిరేకతతో ఉద్యమించడం వేరు. వాడి వల్ల వీడి వల్ల అన్నటువంటి కాక్రోచ్లు మేమంటే బొద్దింకల్ని ఎవడు కూడా ఇంట్లో పెట్టుకుని పూజ చేయడు. బొద్దింకని అసహించుకుంటాడు, ఎదిరించుకుంటాడు, పారేస్తాడు, తొక్కేస్తాడు, తిట్టు పెట్టుకొని చంపేస్తాడు. అలాగే దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు వదులుకోరు జనం. అది గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి. ఆర్ఎస్ఎస్ లో ఏడాదికి 1,00,000 మంది జాయిన్ అవుతున్నారు కొత్తగా. వాళ్ళు ఎక్కడన్నా అహంకారంతో ప్రవర్తిస్తున్నారా? ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎవరు అతిగా మాట్లాడట్లేదే. అది ఇక్కడ ఆలోచించుకోవాల్సి.